ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ కూడా, మహిళా గ్రూప్ సభ్యులందరూ కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇందులో భాగంగా మహిళా శక్తి గురించి, మహిళా గొప్పతనం గురించి మా యువ కవి గాయకులైనటువంటి మైపాల్ గారు ఒక మంచి పాటను మీకు వినిపిస్తారు. మహిళా సాధికారత సాధించాలి, వాళ్ళు గొప్ప స్థితిలో ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఆ దిశగా అడుగులు వేస్తుంది. ప్రతి పథకాన్ని మహిళలందరికీ చేరువ చేయాలి అనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. అవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మొట్టమొదటగా ఉచిత బస్సు ప్రయాణం. ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం అంతటా ఎక్కడికైనా ప్రయాణించడానికి ఆధారంగానే ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. అలాగే 500 సబ్సిడీతోటి గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్లు కరెంటు కానీ, ఏదైనా కానీ ఆడబిడ్డల క్షేమం కోసం ఆలోచించిన ప్రభుత్వం ఇంకొక ముందడుగు వేసి వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. అలాగే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేయాలనే ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఓ మహిళ నీవే దేవతగా నడిచిన నేలిగా, ఓ మహిళ నీవే దేవతగా నడిచిన నేలిదిగా, ఓ మహిళ గుడినే కోవెలగా మార్చిన తల్లివిగా, ఎన్ని జన్మలెత్తినా తీరని రుణమై నిలిచిన గర్భగుడివే, ఆయువు పోసే ఆదిశక్తివే, కన్నులున్న చూడలేని కఠినమైన గుండెలను మార్చే మా అమ్మవే, జనమును తీర్చిదిద్దినావే, నీవేలేని లోకం ఏది, తోడేలేని జన్మము ఏది, నీవేలేని లోకం ఏది, తోడేలేని జన్మము ఏది, పుట్టుకకు మూలమై పుణ్యలోకాలు చూపే జగతికి అమ్మ నీవై, పుడమిలో పడతిగా పుట్టినావే, ఓ మహిళ నీవే దేవతగా నడిచిన నేలిదిగా, ఓ మహిళ ఒడిగే కోవెలగా మార్చిన తల్లివిగా, జీవమిచ్చి జీవుల జీవితాలనే నిలుప కన్నుపాలు కాపినావే, ఒడినే ఊయల వేసినావే, తీయనైన పలుకులతో గాయమైన గుండెలలో బాధను తీర్చినావే, బతుకులు మార్చినావే, నీవేలేని లోకం ఏది, తోడేలేని జన్మము ఏది, నీవేలేని లోకం ఏది, తోడేలేని జన్మము ఏది, ఓటుతోనే మార్పు తెచ్చి ఓటమికి గెలుపునిచ్చే అమ్మవు నీవే కదా, మా జన్మకు రూపం కదా, ఓ మహిళ నీవే దేవతగా నడిచిన నేలిదిగా, ఓ మహిళ ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా, నింగి నేల వాగు బంక సేను తలక చంద్రవంక ఏడ చూసినా నీవే, ధరణికి నీడలాగా నిలిచినావే, పొంగిపోయే గుండెలోన నిండుకున్న ఆనందాల రూపం అయ్యావే, చూపుకు దీపం నీవేలే, నీవేలేని లోకం ఏది, తోడేలేని జన్మము ఏది, నీవేలేని లోకం ఏది, తోడేలేని జన్మము ఏది, పుట్టినింటి ప్రేమ పొంది మెట్టింట కాలు ముప్పి కన్నీళ్లు మర్చినావే, కలతలు తీర్చే జన్మ నీదే, ఓ మహిళ నీవే దేవతగా నడిచిన నేలిదిగా, ఓ మహిళ ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా, ఒడినే కోవెలగా
గొప్ప అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మహిళలందరూ కూడా కోటీశ్వర్లు కావాలనేటువంటి గొప్ప సంకల్పం. మరి మహిళలందరూ కూడా ఎట్లా కోటీశ్వర్లు అవుతారంటే, ఎవరికైతే ఏదైతే నైపుణ్యత ఉంటుందో ఆ నైపుణ్యతతోటి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కొరకు వారికి వివిధ పనిముట్లే కానీ, వారు పని చేసుకోవడానికి సూపర్ మార్కెట్ కానీ, లేదంటే టైలరింగ్ షాప్లో ఇంకా వాటర్ ప్లాంట్లు పెట్టుకోవాలన్నా కూడా, మన వ్యవసాయానికి సంబంధించి హార్వెస్టర్లు కానీ, ఇంకా ట్రాక్టర్లు కానీ అట్లాంటివి కూడా మన మహిళలకు అందిస్తున్నారు. ఆర్టీసీకి కూడా బస్సులు కొనుగోలు చేసి అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మనం కష్టపడితే, అంటే మగవాడికి తోడుగా ఆడవారు కూడా కష్టపడాలి, మగవారితో సమానంగా కూడా ఆడవారు అన్ని పనులు చేయగలుగుతారని గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వము మీ అందరినీ గొప్ప స్థాయిలో ఉంచాలని ఈ యొక్క ఇందిరా మహిళా శక్తి సంబరాలను జరుపుతుంది. రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో ప్రణాళికలు కూడా రూపొందించి మీకు చక్కటి అవకాశాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి గొప్పగా మీ అందరినీ ఉంచాలనేటువంటి గొప్ప సంకల్పం తీసుకున్నారు. ఈ విషయాలపై మీకు వివోలతోటి చక్కటి కార్యక్రమాలను కూడా మీకు రూపకల్పన చేసి మీకు శిక్షణ తరగతులు కూడా ఇస్తారు. మీరు ఎట్లయితే అభివృద్ధి చెందాలనే దాని మీద కూడా మీకు ప్రత్యేకంగా కార్యక్రమాలను రూపొందించి మీకు తెలియపరిచేటువంటి సంకల్పాన్ని కూడా ముంగడ పెట్టుకున్నారు. దీనికి ప్రత్యేక కమిటీలను కూడా తీసుకొని అందరికీ, అంటే ఆడబిడ్డలందరికీ కూడా ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ ముఖ్య నగరంలో కూడా గొప్పగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా, మండల సమైక్య ఆధ్వర్యంలో కూడా చక్కటి ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ వర్షం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని మాట్లాడాల్సిందే కోరుచున్నాను. మహిళల పదార్థాలు మరియు మహిళల ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి చక్కగా వివరించి తెలంగాణ సాంస్కృతిక బృందం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంతటితోని కార్యక్రమం ముగిసింది. థ్యాంక్ యూ.